ప్రతిపక్షాలకు అందిన బాండ్ల మాట ఏమిటి అని చెప్పేసి కేంద్ర మంత్రి అమిత్ షా అడుగుతా ఉన్నాడు. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, అవును భయ్, మా బీజేపీ పార్టీకి డబ్బులు అందినాయి, మంచిగానే ఉన్నాయి, మేము కోట్లాది రూపాయల డబ్బులు తిన్నాము, మేము తిన్నది పక్కన పెట్టి ప్రతిపక్షాలు తినలేదా అని చెప్పేసి ఈయన 100 రూపాయలు తింటే 5 రూపాయలు తిన్నటువంటి ప్రతిపక్షాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 95 రూపాయలు తిన్న ఈయన గురించి మాట్లాడడం బంద్ చేసి 5 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయి తిన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఏమైనా ఆ పార్టీకి తినలేదని అడుగుతా ఉన్నాడు. అంటే వీళ్ళు దినంగా ఎంగిలాకిళ్ళల్లో మిగిలిపోయినటువంటి బువ్వ ఉంటుంది, ఇస్తరాకులలో మిగిలిపోయినటువంటి బువ్వ తిన్నటువంటి వాళ్ళని మీరు కూడా తిన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు వీళ్ళు. చూడండి, ఎన్నికల బాండ్ల గురించి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటుగా బదిలిచ్చారు. శుక్రవారం జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, జాతీయ మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ, అయ్యా వీళ్ళు ఇంటర్వ్యూలు ఇయ్యరు, మరి ఈసారి ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చారంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఏదో ఒకటి మాట్లాడితే ఎంతో కొంత బయటపడతాము, మరి మీడియా ముందు పోకుండా 10 సంవత్సరాలుగా మీడియా ముందు పోకుండా సిగ్గు లేకుండా తిరుగుతున్న మనకు ఒక్కసారైనా మీడియా దగ్గరికి పోవాలని అనిపించి వీళ్ళు మీడియా దగ్గరికి వచ్చి, వీళ్ళు నిజానికి మీడియా ముందుకు రావాలంటే భయపడే వ్యక్తులలో నరేంద్ర మోడీ, అమిత్ షా ఉంటారనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి ఇంటర్వ్యూలో ఆయన, ఎన్నికల బాండ్ల స్కీమ్ ప్రపంచంలో అతిపెద్ద దోపిడీ పథకం, ప్రధాని మోడీని అవినీతి ఛాంపియన్ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన అమిత్ షా, ప్రతిపక్షాలు సైతం ఎన్నికల బాండ్ల స్కీమ్ ద్వారా విరాళాలను అందుకున్నాయి, మరి వాటిని కూడా దోపిడీగానే భావిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలి, మా పార్టీపై ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయడానికి లేని కారణంగానే వారు ఇలాంటి గందరగోళాన్ని సృష్టించాలని చూస్తున్నారు, వారి కుట్రలు ఫలించవని అమిత్ షా విమర్శించారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత అత్యున్నత న్యాయస్థానం ప్రజల సమాచార హక్కును ఉల్లంఘిస్తున్న ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని, రాజకీయ పార్టీలు దాతల మధ్య క్విడ్ ప్రోకోకు దారి తీయవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ వ్యాఖ్యలు చేశారు. అయితే నరేంద్ర మోడీ, అమిత్ షా ఒక లాజిక్ను మర్చిపోతా ఉన్నారు. ఈరోజు ఎన్నికల బాండ్లకు సంబంధించిన విషయంలో ఏ పార్టీ, ఏ ప్రతిపక్ష పార్టీకి ఎన్ని డబ్బులు వచ్చినాయి, మీ పార్టీకి ఎన్ని డబ్బులు వచ్చినాయి అనే విషయం పక్కన పెట్టేదంటే, మీరు చేసిన కుట్ర ఏంది అని అంటే, ఈ దేశంలో ఎవరైతే అవినీతి చేస్తున్నారో ఆ అవినీతి వ్యక్తుల మీద మీరు దాడులు చేయడం, ఈడీ పేరులతో లేకపోతే ఐటీ పేరుతో, సిబిఐ పేరుతో దాడి చేయడము, దాడి చేసిన తర్వాత దాడి చేసినటువంటి సంస్థలు ఏవైతున్నాయో అవి 100 కోట్లు, 200 కోట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కల్వకుంట్ల కవిత గారిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసింది బీజేపీ పార్టీ క్లియర్గా. ఎందుకనంటే ఈడీ, సిబిఐ అని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఈ దేశంలో ఉన్న ఈడీని, సిబిఐని పూర్తిగా నడిపిస్తున్నది బీజేపీ పార్టీ అని చెప్పేసి ప్రతిపక్షంలో రాహుల్ గాంధీ కానీ, ఖర్గే కానీ, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరునికి అర్థమైపోయింది. మరి కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసినటువంటి బీజేపీ పార్టీ ఈ కల్వకుంట్ల కవిత గారిని ఎట్లా అరెస్ట్ చేసింది అని అంటే, అరబిందో ఫార్మాకు సంబంధించిన ఒక వ్యక్తి ఈ కల్వకుంట్ల కవిత గారే మొత్తం చేసిరు అని చెప్పేసి చెప్పడం వల్ల ఆమెను అరెస్ట్ చేశారు. మరి 100 కోట్ల రూపాయల స్కామ్లో 30 కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్ల ద్వారా ఈరోజు అదే అరవిందో ఫార్మా బీజేపీ పార్టీకి ఈరోజు ఇది ఎలక్షన్ బాండ్ల రూపంలో ఎలక్టోరల్ బాండ్లను కట్టడం జరిగింది. మరి 100 కోట్ల రూపాయల స్కామ్లో కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసినప్పుడు అందులో 30% మీరు కమిషన్ తీసుకున్నారు, మీ పార్టీ ఎన్నికల బాండ్ల రూపంలో తీసుకున్నది కదా, మరి ఆ 30 కోట్ల రూపాయలకు సంబంధించిన విషయంలో మీరెందుకు దోషులు కాదు? ఇట్లా ఒకరా ఇద్దరా? ఈరోజు ఏంటిది, కాళేశ్వరం పథకం తీసుకున్నట్లయితే కాళేశ్వరాన్ని కట్టినటువంటి మెగా సంస్థ ఏదైతే ఉందో, మెగా సంస్థ ద్వారా మీరు దాదాపుగా 100 నుండి 200 కోట్ల రూపాయలు ఈరోజు మీ పార్టీ తీసుకోవడం జరిగింది. ఎన్నికల బాండ్ల రూపంలో తీసుకునేది 100 కోట్లు, అన్అఫీషియల్గా తీసుకునేది కొన్ని 100 కోట్లు. మరి ఈరోజు 100 కోట్ల రూపాయలు మీరు కాళేశ్వరం స్కామ్ ఏదైతే ఉందో ఆ 1,00,000 కోట్ల స్కామ్లో మీరు 100 కోట్ల రూపాయలు అఫీషియల్గా ఎన్నికల బాండ్ల రూపాయలు తీసుకున్నారా? ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో మీకు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి, కమ్యూనిస్ట్ పార్టీలు హైదరాబాద్లో ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కడతాము, మన ప్రింటింగ్ ప్రెస్ కడతాము అని చెప్పేసి తలా రూపాయి డబ్బులు ఇవ్వండి అని అంటే 100 రూపాయలు, 500, 1000 రూపాయలు, 10,000 రూపాయలు అని చెప్పేసి ఊరూరు తిరిగి కార్యకర్తలు డబ్బులు వసూలు తీసుకొచ్చిందంటే ఈరోజు ఒక భవనాన్ని కట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కమ్యూనిస్ట్ అంతెందుకండి, కాంచీరామ్ లాంటి మహామేధావి ఈరోజు బీఎస్పీ పార్టీని స్థాపించినప్పుడు ఆయన ఎక్కడి పోతే అక్కడ జోలో పట్టుకొని మీరే డబ్బులు ఇవ్వండి, మీరే ఓటేయండి అని చెప్పేసి ఊరూరు తిరగకుండా ప్రచారం చేసుకుంటూ ఆయన చేసిన ప్రచారం ఏదైతుందో అది ఇప్పటికీ బీఎస్పీ నాయకులకు అదే స్ఫూర్తి, ఇప్పటికీ బీఎస్పీ అదే స్ట్రాటజీని వాడుతూ ఉంది. మరి అట్లాంటి క్రమంలో వాళ్ళు ఆ కాంచీరామ్ గారు కోట్ల రూపాయలు సంపాదించినా కూడా దానికి ప్రజల నుండి కానీ ప్రతిపక్షాల నుండి ఒక మాట రాదు. ఎందుకనంటే ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు అవి.
మీలాగా దొంగతనంగా మీరు ఈడీ కేసులు పెట్టి సిబిఐ కేసులు పెట్టి భయపట్టించి ఎన్నికల బాండ్ల రూపంలో ఆ డబ్బులు మొత్తాన్ని మింగాలని ఆలోచన చేసినటువంటి మీ పార్టీకి మిగతా పార్టీలకు తేడా ఉంటుంది. ఈరోజు టీడీపీ పార్టీకో జనసేన పార్టీకో లేదంటే కాంగ్రెస్ పార్టీకో లేదంటే ఇంకో పార్టీకో ఏదో ఒక పార్టీకి చందాలు వచ్చినాయనంటే బరాబర్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఈరోజు దేశంలో అవినీతి పార్టీలుగా దేశం మొత్తం తెలుసు. అయితే మీరు అధికారంలో లేకపోతే వాళ్ళ అధికారంలోకి వస్తారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి పెరిగిపోయిందని చెప్పేసి ప్రచారం చేసి మీరు అధికారంలోకి వస్తారు. దానికి కొంతమంది మహా నేటి తరం గాంధీ లాంటి వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేస్తారు. అదంతా మనకు తెలిసిన విషయం. ఇకపోతే మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే మతోన్మాదం పెరిగిపోయిందని చెప్పేసి మిమ్మల్ని పక్కన పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మీరిద్దరూ కాంగ్రెస్ బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్కు 2 కన్నుల లాంటివి. ఈ 2 కన్నులు ఎప్పుడు కూడా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ ఘనంగా పనిచేసి ఇప్పుడు రాహుల్ గాంధీ పప్పు అన్న దగ్గర నుండి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎట్లా ఎదిగిందంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సి వచ్చేటువంటి సమయానికి మళ్ళా అదే గాంధీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు పైకి వస్తారు. ఇది బీజేపీ కాంగ్రెస్ ఆడే డ్రామా అని అందరికీ తెలుసు. ఎన్నికల బాండ్లకు సంబంధించిన విషయంలో ప్రతిపక్షాల గురించి మాట్లాడే అర్హత బీజేపీ పార్టీకి లేదు. బీజేపీ ఎన్నికల బాండ్లని సాకుగా పెట్టుకొని లక్షల కోట్ల రూపాయల స్కాములు చేసినటువంటి దొంగల దగ్గర నుండి మీరు డబ్బులు వసూలు చేసిర్రు. ఆ డబ్బులు వసూలు చేయడాన్ని మీరు సమర్థించుకుంటే మీ అంత నీచులు నికృష్టులు ఇంకోరు ఉండరన్న విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి.